బద్వేల్ వైసీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి ఏంటో చెప్పకుండా కుటుంబానికి సంబంధించిన విమర్శలు చేయడం ఏంటని దుయ్యబట్టారు. దోషులుగా తేలక ముందే హంతకులుగా వ్యాఖ్యానించడం షర్మిలకు తగదని, రాజన్న బిడ్డగా ఆమెను గౌరవిస్తాం కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గౌరవించే పరిస్థితిలో లేమని విశ్వనాథ్ రెడ్డి అన్నారు. బద్వేల్ తాలూకా పత్రికా విలేకరుల సమావేశంలో భాగంగా హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు బద్వేల్ తాలూకా పర్యటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆమె ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి, జరగబోయే అభివృద్ధి గురించి చెప్పకుండా ప్రతి చోట ఫస్ట్ మీటింగ్లోనే ఫస్ట్ అటాకే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది హంతకులు అవినాష్ రెడ్డి గారే, భాస్కర్ రెడ్డి గారే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. ఏమీ నిర్ధారణ కాకముందే డైరెక్ట్గా ఆ విధంగా చెప్పడం ఆమెకు భావ్యం కాదు అని చెప్తున్నాను. తర్వాత అలాగే రాష్ట్ర అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమని అడగడం కూడా చాలా చిక్కుచెట్టు. మన రాజన్న బిడ్డగానే ఆమెను గౌరవిస్తామే కానీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మేము గౌరవించే పరిస్థితిలో లేము. పత్రికా విలేకరుల సమావేశంలో భాగంగా హాజరైనటువంటి